ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. చిన్నప్పటి ఫోటోలు వాళ్ళని చూసుకొని భలే సంతోషపడ్డారు. హాయ్ అండి, నమస్తే. నేను 1998లో ఫస్ట్ అపాయింట్మెంట్ కల్లూరు మండలం ఓబులరావు బంజర్లో చేయడం జరిగింది. అక్కడ నేను అప్పుడు పనిచేసి ఉన్నప్పుడు ఉన్న పూర్వ విద్యార్థులందరూ కలిసి వాళ్ళందరినీ కలిసి ఇప్పుడున్న విద్యార్థులకు నా వంతు సహకారం ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి అందరూ చాలా బాగా సహకరించారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లలు. చాలా హ్యాపీ ఫీల్ కావడం జరిగింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. ఇప్పటికీ వాళ్ళ మనసులో నా స్థానాన్ని తలుచుకుంటే చాలా నేను ఎమోషన్ అయ్యాను. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. అసలు ఇంతకంటే నాకు అవార్డు ఇంకేం కావాలి, ఇంతకంటే అవార్డు ఇంకేం. అప్పుడు వాళ్ళమ్మ పెట్టుకున్నారు. మనం ఏ క్లాస్ ప్రేమ అనేది ఫీడ్ చేయడం చేత కాదు. దాని గురించి మా అమ్మాయి వచ్చాక మీకు ఇది ఇవ్వాలని సార్ దగ్గర తీసుకుని ఎక్కడ పైపూర్లో అప్పుడు కూడా అంతే కరెక్ట్ టైంకి ఉండేవాళ్ళు. మాకు హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఏం జరిగేది, ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి కరెక్ట్గా బండి ఇట్లా ఆపే టైంకి బస్సు అటు నుంచి పోయేది. ఆ బస్సు పోతుంటే ప్రాణం పోయేది. నేను 15 years నుంచి కార్ డ్రైవర్. నేనే అన్నీ ఫాస్ట్ ఉండేవాళ్ళు. గుర్తుపట్టండి మేడం గారు. పేరు లేకుండా వచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ రాగానే మీరు స్నానం చేసి వచ్చారా లేదా అడిగేదాన్ని కదా. అరే మీరు అట్లా కాదు, వీళ్ళే మోసం చేసేవాళ్ళు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా నా బాధ తట్టుకోలేక మంచిగా ఇట్లా పౌడర్ పూసుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ కింద కాళ్ళు చూసేదాన్ని, కాళ్ళంటే సార్లు గీతలు పడి ఉండే. అరే నువ్వు చెప్పురా నిజంగా స్నానం చేసేవాడు. చేసిన మేడం ఆ కాళ్ళని గీతలు ఏంటరా నువ్వు స్నానం చేస్తే అని అంటే
మళ్ళీ ఇదిగో ఇక్కడ బోరింగ్ ఏదో ఉంటే పాడి చేపిస్తా పాడి అనేదాన్ని. ఇక ఆ బాధ తట్టుకోలేక నిజంగానే చేయిస్తుందేమో ఇదని మంచిగా కలెక్టర్లు అవుతారా, మరి మీ దగ్గరికి మేము రావాలరా, మీరు డాక్టర్లు అయితే మళ్ళీ మీ దగ్గరికి మేము రావాలరా, మీరు మంచి తెలివైన పిల్లలు చక్కగా చదవండి అని అట్లా మోటివేషన్ మంచిగా స్నానం చేసి వస్తే మహేష్ బాబు లాగా హీరో లాగా ఉంటామని అంటే అసలు వాడు మహేష్ బాబు లాగానే సభకు ముఖ్య అతిథిగా మన మధ్యలోకి వచ్చిన అన్నపూర్ణ మేడం గారిని ముందుగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఆహ్వానిస్తున్నా మన గ్రామ పెద్దలు సత్యనారాయణ గారు రండి. ఈ సభను ప్రారంభిద్దామండి. అయితే ఈ పాఠశాల అంటే చాలామందికి అభిమానం ఉంది, ఒక రకమైన బాండింగ్ ఉంది. నేను వచ్చి 1 సంవత్సరం అవుతుంది, కానీ ఈ స్కూల్కి సంబంధించి విషయాలను, దీని చరిత్రను తెలుసుకున్నప్పుడు సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా, ఇంకా సర్పంచ్ గారి ద్వారా, మాన్సింగ్ గారి ద్వారా తెలుసుకున్నప్పుడు మాకు ఛాన్సలర్ ద్వారా చాలా విషయాలు తెలిసినాయి. అయితే ఈ పాఠశాలకు, ఈ కార్యక్రమానికి అసలు ప్రారంభించడానికి మూలం ఏంటంటే, ఒకరోజు ఆదివారం అన్నపూర్ణ టీచర్ నాకు కాల్ చేసి నా నెంబర్ ఎక్కడ తీసుకున్నారు, కానీ సరే ఇట్లా నేను పిల్లలకి స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఆ స్కూల్ అంటే అభిమానం సార్, వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు, ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ స్కూల్లో నేను జాయిన్ అయ్యా సార్, తప్పకుండా స్కూల్లో వస్తానన్నారు. మేడమే అంత హార్ట్ఫుల్గా వచ్చినప్పుడు మనం కూడా మన గ్రామస్తుల తరఫున ఆ మేడంని సన్మానించుకోవాలని, వారు అప్పుడు చేసిన అప్పుడు వారు ఉద్యోగ విషయంలో చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అసలు మీ అనుభవాలు తెలియజేయాలని అప్పుడు అనేది మేడం గారు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు, పిచ్చా గారు అని. అయితే ఆ విషయం ఏంటంటే, అట్లా అందరం కలిసి మాట్లాడుకొని అప్పటి విషయాలు గుర్తు చేసుకుందామని అనిపించిందండి. మీరు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు మా ఊరు నుంచి ఆయా ఊర్లలో పెళ్ళిళ్ళ వెళ్ళిపోయారైనా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు మీ అనుభవాలు చెప్పాలి. రుక్మిణి గారు గారి 1-2 నిమిషాలు అప్పుడు ఎట్లా చదువుకున్నారు, మా పిల్లలకు తెలియాలి. దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. 1-2-3 మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. రెడ్డి గారు. మేడం వచ్చిన తర్వాతనే ఊరంతా చాలా మంచిగా స్కూల్ మేడం చాలా మార్చారు. మా పిల్లలందరినీ స్కూల్కు స్నానం చేసి రావడము, ఇంకా తల దువ్వుకొని రాకపోతే మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ తల దువ్వుకొని నీట్గా స్నానం చేసి వచ్చేవాళ్ళం మేము. మేడం గారు వచ్చిన తర్వాతనే మాలో చాలా మార్పు వచ్చింది. క్రమశిక్షణ కానీ ఏదైనా మేడం ద్వారానే మేము నేర్చుకున్నాము. మీ ఊరికి మా పిల్లలకి కనుక మేడం గారు చాలా మంచి విషయాలు, మంచి విద్యా బుద్ధులు నేర్పించారు. మేడం గుడ్ టీచర్. ఇంకా మేడంతో చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సార్ వల్లే ఇలా అందరం కలుసుకోవడం, మేడం గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది మాకు. మేడం గారిని ఒకసారి చూసేసరికి చాలా ఆనందం వేసింది మాకు. ఎప్పుడో చిన్న నాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి మేడం గారిని చూడగానే. రవి సార్కి చాలా ధన్యవాదములు. మీరు ఇంకా ఈ స్కూల్ నేను ఇక్కడ చేసినప్పుడు తను ఫస్ట్ క్లాస్ అట. అయితే గుర్తొస్తోంది, ఫేస్ అయితే గుర్తొస్తుంది, కానీ పిల్లలకు మేము గుర్తుంటాం, కానీ వాళ్ళు పెద్దగా అయిపోతారు కదా. థ్యాంక్ యూ. పిహెచ్డి చేశారు. ఓకే, వెరీ గుడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను పిహెచ్డి చేసి నేను అంత స్టేజ్లో ఉన్నా, అంత హ్యాపీ అనిపిస్తుంది. సార్ కొన్ని విషయాలు మాట్లాడతారండి. సభకి నమస్కారం. యాక్చువల్గా నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నాగేశ్వరరావు సార్ ప్లస్ అన్నపూర్ణ మేడం గారు అప్పుడు నా ఎడ్యుకేషన్కి కీ రోలు.
ఇనిషియల్గా ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి మాకు తెలిసేది కాదు. బట్ అన్నపూర్ణ మేడం గారు ఇనిషియల్గా పొద్దున్నే వచ్చి మామూలుగా స్నానం చేసి అంటే నీట్నెస్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి అని మొత్తం నేర్పించి ఒక స్టేజ్ వరకు మాకు ఫస్ట్ క్లాస్ వరకు ఉన్నారు కదా, ఆ స్టేజ్ వరకు మేము కొంచెం ఇంప్రూవ్ అయ్యాము. ఆ తర్వాత ఉమా మేడం గారు, తర్వాత శంకర్రావు సార్ గారు వీళ్ళు వచ్చి ఇంకా ఇంప్రూవ్ చేశారు. నా ఎడ్యుకేషన్కి మొదటి కీ రోల్ ఎవరంటే నాగేశ్వరరావు సార్ ప్లస్ అన్నపూర్ణ మేడం గారు. వీళ్ళ వీళ్ళ యొక్క మాటలతో మేము కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఈ స్టేజ్ వరకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే అప్పుడున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి చాలా మార్పు. అప్పుడు ఏంటంటే ప్రతిదీ చెప్పేది ప్రతిదీ అర్థం చేసుకొని ఈ తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించి, నేను ఉన్నప్పుడు అయితే 120 మంది ఉండేవాళ్ళు ఎడ్యుకేషన్. తర్వాత ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అని చెప్పి అందరికి ప్రైవేట్ స్కూల్ పంపించారు. తర్వాత ఈ మధ్యలో ఈ స్కూల్ కొంచెం ఆగమైంది. తర్వాత రవి సార్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ చేశారు. అప్ టు శంకర్రావు సార్, ఉమాదేవి మేడం, అన్నపూర్ణ సార్, నాగేశ్వరరావు సార్ వీళ్ళు ఉన్నంత వరకు అయితే ఎడ్యుకేషన్ ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉండేది. ఆ పీరియడ్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు రవి సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ స్కూల్ మూతపడిన దాన్ని కొంచెం నేనున్నాను ఆ స్టేజ్, అప్పుడు సౌత్ కొరియా నుండి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్నాను. ప్రతి ఇల్లు తిరిగి స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి పంపండి అని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు స్కూల్ అయితే మేడం బాగానే ఉంది. మీ అన్నపూర్ణ మేడం, నాగేశ్వర సార్ ఈ రోజుతో మీరు కూడా ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేసి ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలని రవి సార్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్నట్లే ఖచ్చితంగా స్కూల్ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు ఆహార నిశలో శ్రమిస్తాను, మీకు మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మురళీ గారు మాట్లాడాల్సింది తెలియజేస్తున్నాను అండి. ముందుగా చాలా ధన్యవాదాలు మేడం. సుస్వాగతం మా ఊరికి, మన స్కూల్కి. అయితే మేడం గారికి తెలుసో లేదో, మేడం గారి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు అది మాకు నచ్చక స్కూల్కి పేడ కొట్టాం. నచ్చక స్కూల్ గోడ చుట్టూ పేడ కొట్టారంట. తర్వాత అది నాకు తెలిసింది విషయం. అట్లనే వాళ్ళ చెల్లెలకు కూడా మేడం గారి పేరే పెట్టుకున్నారంటండి. ఎంత అభిమానం ఉంటే ఒకళ్ళ పేరు పెట్టుకుంటారు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఈ స్కూలు రీఓపెన్ అయినప్పుడు సార్ ఇట్లే బాధపడ్డారండి. ఎందుకంటే స్కూల్ అంటే ఏదో 4 గోడలు, 2 టీచర్లు, బల్లాలు కాదు. దాంతో అనుబంధం చదువుకున్న స్టూడెంట్కి ఆ టీచర్కే తెలిసింది. నేను చెప్పినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నేను ఇంత రెస్పాన్స్ ఉండిద్దని అనుకోలే. లేదంటే ఈ ప్లానింగ్ ఇంకొక రకంగా ఉండేది. భయపడుతూ చేద్దామా వద్దా వస్తారో రారో అన్న ఆలోచనతో ఉందండి. అయితే మురళీ గారు ఎంత అభిమానం ఉంచుకున్నారనేది ఆ ఇన్సిడెంట్ బట్టి మాకు అర్థమైందండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాడి నుంచి మేమిద్దరమే అనుకొని ఆలోచన చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినామండి. మురళీ గారు కోరుకున్నట్లే ఈ స్కూల్ అభివృద్ధి కోసం మేము ఇంకే ఆలోచన చేయాలి మిమ్మల్ని కలుపుకొని వెళ్తామని తెలియజేస్తున్నానండి. క్లాస్ బిచ్చాయ్ నేను గుర్తున్నానా నీకు? నీ మీద నాకు అన్ని కంప్లైంట్స్ వచ్చాయి. నా దగ్గర ఉత్తరాలు ఉన్నాయి, అవి ఎక్కడో పెట్టా, చాలా జాగ్రత్తగా పెట్టా. బిచ్చా ఊళ్ళో తిరుగుతున్నాడు మేడం, వాడు అసలు రావట్లేదు అని మురళి రాంబాబు ఎవరు ఉత్తరాలు చాలా ఇంత కట్టుంది. కార్డ్స్ ఉండేవి కదా, పోస్ట్ కార్డ్స్, నా అడ్రస్ వీళ్ళకి తెలుసు, దానికి ఉత్తరాలు రాసేవాళ్ళు. మళ్ళీ తర్వాత వచ్చారే వద్దని చెప్పండి రా తిరగొద్దని, మళ్ళీ తర్వాత కూడా వచ్చా ఒకసారి, మీకు గుర్తుందా? నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను. వచ్చి వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి చెప్పా అనమాట. చికాకు చేశారు పాపం, పేడ కొట్టి మేము స్కూల్కి పోము అసలు అని. నాకు వీళ్ళు సైకలాజికల్గా బాగా కనెక్ట్ అయ్యారు. బాగా పాపం దెబ్బ తింటారని చెప్పి మళ్ళీ వచ్చి 2-3 సార్లు వచ్చా, మంచి గ్యాప్లోనే వచ్చి వాళ్ళని మళ్ళీ సైకలాజికల్గా ప్రిపేర్ చేసి వెళ్ళా అనమాట. నీ అనుభవం చెప్పు, స్కూల్కి రావట్లే అని. రాకపోతే ఈడ్చుకొచ్చేవాళ్ళు. సత్యవతి గారు మీ మాటలు చెప్పండి, గ్రామంలో పెద్దలుగా
ఫస్ట్ నుంచి మేడం గారికి అయితే వాళ్ళ చరిత్ర ఫస్ట్ నుంచి ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, ఎట్లా కష్టపడ్డారు, వాళ్ళ పిల్లలకి ఎట్లా చెప్పారు, గ్యాదర్ అయినప్పుడు చాలా విషయాలు తెలియజేశారండి. ఆ విషయాలు అనుభవాలు మీతో కూడా పంచుకుంటారు. మేడం గారు ఫస్ట్ నాగేశ్వరరావు సార్ వచ్చారు. నాగేశ్వరరావు సార్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. కూర్చోటానికి కుర్చీ కూడా ఉండేది కాదండి. ఎవరైనా ఇళ్లలో నుంచి పంపిస్తేనే ఆయన గారు పాపం కూర్చొని మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే బఠానీలు అవి తినుకుంటా ఎట్లా గడిపారు చాలా రోజులు. ఈలోపు ఈ మేడం గారు వచ్చారు. ఈ మేడం గారు వచ్చిన తర్వాత ఇక 3 సంవత్సరాలు ఏమో చెప్పారు. మా మనవాళ్ళు కూడా చిన్నపిల్లలు మా మనవరా. స్కూల్ నుంచి ఇది స్కూల్ చరిత్ర గురించి ఛాన్సలర్ కొన్ని మాటలు తెలియజేస్తారు. నమస్కారం. చక్కటి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ పాఠశాలలో. దానికి చెప్పాం కారకులు అన్నపూర్ణ మేడం. ముందు ఈ గ్రామం గురించి, పాఠశాల గురించి మనం మాట్లాడుకోవాలి. మన అందరికీ తెలుసు, కానీ అందరం ఒక చోట ఉన్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు మన పాఠశాల చరిత్ర గురించి, మన గ్రామం గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేడం గారు ఈ పాఠశాలలో 98లో ఉద్యోగం చేశారు. సుమారు 30 సంవత్సరాల కాలంగా వస్తుంది. అయినా సరే మీ గ్రామాన్ని, మీ పాఠశాలని గుర్తుపెట్టుకొని ఈరోజు వచ్చే నెలలో రిటైర్మెంట్ ఉన్నా సరే, దాదాపు ఒక 21 నెలలో రిటైర్మెంట్ ఉంటే టీచర్స్ ఎవరు దాదాపు వాళ్ళకి చాలా సెలవులు ఉంటాయి. ఆ సెలవులు పెట్టుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు. కానీ ఏప్రిల్ 30వ తారీఖు రిటైర్డ్ అవుతున్నా సరే మేడం కమిట్మెంట్గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, పాఠశాలలో విద్యార్థులు చేసుకుంటూ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మేడం మీ గ్రామాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ముందు మీ గ్రామం ఎంత మంచిదో మనం మాట్లాడుకోవాలి. నేను ఈ పరిసర ప్రాంతంలోనే చదువుకొని పక్కన ఉచ్చారణ స్కూల్లోనే పనిచేసి అక్కడే టీచర్గా చేస్తున్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరితో దాదాపు అనుబంధం ఉంది. ఈ పాఠశాలలో కూడా 2 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్. మిత్రులు మురళి బిచ్చా, మన పిహెచ్డి చేసిన మన మిత్రుడు, వీళ్ళందరూ చెప్పినట్టు తల్లి, తండ్రి, గురువు అంటారు. తల్లి, తండ్రి, గురువు. గురువు పాత్ర మనం డెవలప్ కావడంలో చాలా ఉన్నతమైంది. అటు చక్కటి గురువు ద్వారా విద్యను అభ్యసించేటువంటి అవకాశం మన ఇలాంటి మిత్రులకు వచ్చింది. అన్నపూర్ణ మేడం ఒబుల్ రాబంజనే కాదు, ఎక్కడ పనిచేసినా సరే ముందు సొసైటీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. మేడం దాదాపు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. మేడం మొట్టమొదట ఈ ఏరియా కల్లూరు మండలంలో పనిచేశారు, రామకృష్ణపురంలో పనిచేశారు, ఇక్కడ పనిచేశారు, మళ్ళీ తల్లాళ్ళలో మనుషుల తండాలో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా సరే ముందు సమాజంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు మేడం. 2018 వరకు ఇక్కడ మల్సు తండాలో పనిచేశారు. 18లో వచ్చారు కానీ తర్వాత వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు ఆ స్కూల్లో పనిచేశాను. మేడం గారిని కలగటానికి వెళ్తే ఫస్ట్ నన్ను అడిగిన మాట ఏంటంటే, ఓబుల్రావు బంజర్ స్కూల్ ఎట్లుంది సార్ అని అడిగారు నన్ను. చూడండి మీ స్కూల్ మీద ఉన్నటువంటి మమకారం మేడం గారికి ఎలాంటిదో. అట్లే మేడము ఒక టీచరే కాదు, మీకు టీచర్ కాదు, మాకు కూడా ఒక టీచరు. అన్నీ వచ్చే నెలలో రిటైర్మెంట్ ఉన్నా సరే మేడం చేసేటటువంటి యాక్టివిటీస్ జిల్లా మొత్తం సమాచార మాధ్యమంలో వస్తుంటాయి. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అని ఒక పిల్లలు ఇంగ్లీష్ ఎఫెన్స్ చేసుకోవడం ఒక ప్రోగ్రాం పెట్టారు జిల్లాలో కలెక్టర్ గారు. పెడితే మేడం గారు ప్రతిరోజు వారి స్కూల్లో, పెద్దమండవ స్కూల్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఒక మంచి వీడియో తయారు చేసి జిల్లాలో మా అందరికీ రోజు ఆ వీడియో పెడతారు మేడం. మా అందరికీ మార్గదర్శి మేడం గారు. మేడం గారు ఆ టీచింగ్ విధానము, ఆ యాక్టివిటీస్ చూసి మేము కూడా తప్పకుండా అవి ఫాలో అయ్యి మా స్కూల్స్లో కూడా ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేడం గారు ఈ సందర్భంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతటి జవాబుదారీతనం అంటే మేడం గారు అంతకుముందు చెప్పాను నేను, ముందు మేడం రిలేషను విద్యార్థుల తల్లిదండ్రులతో ఉంటుంది. మీరు ఇంతకుముందు ఇక్కడ మన మిత్రులు చెప్పారు, ఫస్ట్ ఆల్రౌండ్ చదివే కాదు మిగతా విషయాలు కూడా, వ్యక్తిగత పరిశుభ్రత, అన్ని విషయాల్లో కూడా మేడం ఆల్రౌండ్ డెవలప్మెంట్, పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించేటటువంటి మేడం. తర్వాత
దాదాపు ఏదో ఎన్నో స్కూల్లో పనిచేస్తుంటే మర్చిపోతుండే. నేను కూడా దాదాపు 25 సంవత్సరాల కుర్రోళ్ళు స్కూల్లో పనిచేశాను, కానీ నాకు ఆ ఐడియా రాలే. మళ్ళీ నేను అట్లే అక్కడ ఆ స్కూల్ క్లోజ్ అయి ఉంటే ఆ స్కూల్ని పిల్లల్ని రావటం తెరిపించడం ఆ విధంగా చేశాను. కానీ అట్లా గుర్తుపెట్టుకొని ఈ విధంగా కార్యక్రమం చేసి నేను మొదట పనిచేసినటువంటి స్కూలు, ఆ స్కూల్ని డెవలప్ చేయాలనేటటువంటి మంచి సంకల్పంతో మేడం గారు వచ్చాడు. మేడం గారికి ఈ సందర్భంగా సభావేదిగా మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంతకుముందు పనిచేసిన మనసు తండా కూడా ఒక గిరిజన ఆవాస ప్రాంతం, అది అందరూ ట్రైబ్స్, మన పిల్లలే ఉండేవాడు. అయితే ఆ పిల్లల్ని ఎంత అట్రాక్ట్గా తయారు చేశారంటే మేడం 1 ఇయర్లోనే ఆ వార్షికోత్సవం అని ఒక కార్యక్రమం నిర్వహించారు మేడం. ఆ కార్యక్రమానికి పెద్ద అతిథులు కూడా హాజరయ్యారు. మన మారుమూలలో ఉన్నటువంటి ఒక గిరిజన బిడ్డలతోని మంచి పెర్ఫార్మెన్స్, శ్లోకాలు, మనకి దాదాపు తెలుగు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మనకి వేటి మైనారిటీ పిల్లలకి, అట్లాంటివి లేకుండా వాళ్ళతో శ్లోకాలు చెప్పించారు, డ్యాన్సులు చేపించారు, ఇంగ్లీష్ మాట్లాడించారు. ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారంటే అటువంటి ప్రోగ్రాము నేను మర్చిపోలేదు. నేను దాదాపు 8 సంవత్సరాలు అక్కడ పనిచేసాలే, కానీ వాళ్ళ దాంట్లో మౌల్డేజ్ చేయలేకపోయా. మేడం గారు 1 ఇయర్లో ఏ విధంగా చేశారనేది నాకు అది వండర్గా ఉన్నదన్నమాట. అది ఇంకా మనం మీరందరూ చక్కగా వచ్చారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పనులు వదిలిపెట్టి మంచిగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చారు. కాబట్టి ఇంకా మేడం గారు రిటైర్డ్ అయినా మన స్కూల్ మీద అభిమానం ఇంకా తప్పనిసరిగా ఉండనే ఉంటుంది. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు రిటైర్డ్ అయినా సరే ఇంకా ఫ్రీగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని అందరినీ, మేము కూడా ఈ పరిసరాల్లోనే ఉంటాం. ఈ పాఠశాల అభివృద్ధిలో మీరు ప్రతినిత్యం పాల్గొని మమ్మల్ని గైడ్ చేసి తప్పనిసరిగా ఈ పాఠశాల అభివృద్ధిలో మీ భూమిక ఇంకా ఎక్కువగా ఉంటుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరి ఈ సభాముఖంగా రవికుమార్ గారికి, రజనీ మేడం గారికి మనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ పనికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి అన్ని విషయాలు సవివరంగా తెలియజేశారండి. సార్ కూడా మాకు అన్ని విషయాలు సహకరిస్తూ ఉంటారు. ఒకసారి అందరూ కూడా తమ సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి పాఠశాలలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారములు. చిన్నారులైనటువంటి విద్యార్థులకి శుభాశిస్సులు. నిజంగా ఈ పాఠశాల ఇవాళ చక్కగా కలర్ఫుల్గా బోర్డు. కల్లూరు మండల యూటీఎఫ్ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు, మన యొక్క ఓబుల్రావు బంజారా ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి, ముందుగా వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గతంలో పనిచేసినటువంటి ఇక్కడ మేడం గారు, అన్నపూర్ణ మేడం గారు, అలాగే మన చెన్నూరు హై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే మా సోదరు, ఏ ఒక్క విద్యార్థి 5వ తరగతి ఉన్నంత వరకు ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లవాడు 5వ తరగతి. ఇప్పుడు మీరు ఎట్లా మీ టీచర్ గురించి చెప్పుకున్నారు, మన భావితరాల వాళ్ళు కూడా అట్లా చెప్పుకోవాలండి. స్కూల్ క్లోజ్ అయితే అది ఎందుకంటే దానివల్ల అది మనం ఏదో లాభం ఆశించి చేసేది కాదు. అది తర్వాత అర్థమవుతుంది. అది కొన్ని తరాలకు పునాది అండి. ఆ విషయాల గురించే మా టీచర్ల బృందం అంతా ఇవన్నీ తెలియజేస్తున్నారండి. ఈ సమయంలో మన ముఖ్య అతిథి గౌరవనీయులు అన్నపూర్ణ మేడం గారు తమ సందేశాన్ని ఇవ్వాల్సింది తెలియజేస్తున్నారండి. మేడం గారికి స్కూల్ అంటే ఎందుకు అభిమానం అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడేనంట. ఉద్యోగంలో ప్రవేశించింది ఈ స్కూల్లోనే. ఇక్కడ తన స్టూడెంట్స్ ఉన్నారు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అయితే ఆ మేడం గారు మీ అందరి మీద అభిమానంతో, ప్రేమతో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి ఇక్కడ ఉన్న పిల్లలకి తన అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నారు. మేడం అంతే. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహుతులైన ఈ గ్రామ ప్రజలకు, నా పూర్వ విద్యార్థులకు, ఈ పాఠశాలలో చదివి నా శిష్యులుగా ఉన్న విద్యార్థులకు, పిల్లలకు నా ఆశీస్సులు, పెద్దలకు నా నమస్కారాలు. నేను ఇక్కడ 1998లో ఫస్ట్ అపాయింట్మెంట్ నాది. ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడున్నంతగా సౌకర్యాలు కూడా అప్పుడు లేవు.
రోడ్డు కూడా చాలా జారిపోతూ ఉండేది. మేము అక్కడ ఇక్కడ పాయపూరు స్టేజ్ దగ్గర బండి పెట్టుకొని బస్ దిగి అక్కడి నుంచి బండి మీద వచ్చేవాళ్ళం. వానాకాలం అయితే జారుతూ ఉండేది రోడ్డు అంతా, ఈ రోడ్డు ఉండేది, తార్ రోడ్డు ఉండేది కాదు. మధ్య మధ్యలో ఒక్కోసారి పడుతుండే వాళ్ళం, లేస్తుండే వాళ్ళు. ఇదిగో ఈ మేడం గారు పోతుంది చెప్తున్నారు. అదే ఒకసారి పడితే కూడా మిమ్మల్ని లేపుకొని మా అబ్బాయి బండి మెల్లగా తోసుకొని తీసుకొచ్చాడని చెప్తున్నారు. ఆ జ్ఞాపకం కూడా గుర్తు చేసుకున్నారు. అప్పుడు అలా ఉండేది. అంత ఉన్నా కానీ కరెక్ట్గా టైంకి 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళం. టైం టు టైం మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడున్నా కూడా నాకు ఏంటంటే ఇక్కడ పనిచేసిన అనుభవం అనేది నా ఈ 27 ఏళ్ల సర్వీస్కి పునాది. వీళ్ళు ఇచ్చిన నాకు ట్రీట్ అనేది నాకు ఆ నా సర్వీస్లో చేసిన దానికి పునాది, ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇక్కడ ఎంత అభిమానంగా ఉండేవాళ్ళు అంటే నాకు చాలా అండి. ఎంత ఒక్క రూమే, చిన్న రూమ్ కానీ 120 మంది పిల్లలు ఉండేవాళ్ళు. నేను రూమ్లో కూర్చునేదాన్ని, సారు వరండాలో కూర్చునేవాళ్ళు. మేడం మీరు కూర్చోండి రూమ్లో అనేవాళ్ళు. అసలు పిల్లలు కూడా ఎంత షార్ప్గా ఉండేవాళ్ళు అంటే భలే నేర్చుకునేవాళ్ళు. సారు నేను ఇద్దరం కలిసి అరమరికలు లేకుండా ఒక సిస్టర్ లాగా ఎంత బాగా చూసుకునేవాళ్ళు. సార్ కూడా నాకు అప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కదా, నాకు వర్క్ వచ్చేది కాదు. ఇది ఇలా మీరు రాత పని మొత్తం నాకే చెప్పండి సార్, నేనే రాస్తా అనేదాన్ని. అయితే ఇది రాయండి, ఇట్ట వర్క్ చేయాలి, ఇట్ట వర్క్ చేయాలని చెప్పి ఆ సార్ నేర్పిన వర్కే నాకు తర్వాత కూడా నా వృత్తిలో నేను రాణించడానికి పునాది వేసింది నాగేశ్వరరావు సారి. నేను ఇప్పటికీ ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్స్లో అయినా కానీ నేను అదే చెప్తాను, సార్ గురించే చెప్తాను. నాకు సారే నేర్పించారు. వర్క్ ఏదైనా రిపోర్ట్ ఉంటే అది ఇలా రాయాలి మేడం, ఇట్లా రాయాలి అని చెప్పేవాళ్ళు. అట్లా చేసి చాలా అనుభూతులు అనేవి ఈ స్కూల్లో నాకున్నాయి. నేను చేసింది 2 ఇయర్సే చేశాను, కానీ నాకు 27 ఏళ్ళకి సరిపోయే బూస్ట్ నాకు ఇచ్చిందనమాట ఈ స్కూల్. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు నాకు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి, చూపించే ఒక్కొక్కళ్ళు ఇంత ఉన్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళే నవ్వుకుంటున్నారు ఆ ఫొటోస్ చూసి. 120 మంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుండేది. నేను వెళ్ళేటప్పుడు కూడా ఊరు మొత్తం కూడా నాకు ఇచ్చిన ట్రీట్ అనేది, ఫేర్వెల్ అనేది అందరూ వచ్చారు. వరికోతల రోజులు మొత్తం వచ్చారండి. చాలా మర్చిపోలేని అనుభూతిని నాకు ఒక వెండి గ్లాస్, అది ఇప్పటికీ దాచుకున్నా నేను. ఊరందరూ కలిసి వచ్చి మంచి ఫేర్వెల్ ఇచ్చి గుర్తు చేసుకుని, ఆ తర్వాత మా పిల్లలైతే ఉత్తరాలు రాశారు. నాకు కార్డ్స్ ఉండేవి. ఆ కార్డ్స్ రాసిన లెటర్స్ ఇప్పటికీ నాకు ఉన్నాయి నా దగ్గర. మేడం వీడు బడికి రాకపోతే ఎమ్మటే ఉత్తరం రాసేవాళ్ళు. బడికి రావట్లే వీడు, ఈ రోడ్లెంబడి తిరుగుతున్నాడు మేడం, మీరు వచ్చి చెప్పండి అనేవాళ్ళు. పాపం వాళ్ళు చిన్న పిల్లలు కదా, సైకలాజికల్గా మళ్ళీ ఒక టీచర్గానే కాకుండా బాండింగ్ అనేది ఎలా ఉండాలంటే ఒక అమ్మగా, ఒక అక్కగా, చెల్లిగా, వాళ్ళు ఏది వచ్చినా కానీ మనతో షేర్ చేసుకునేటట్టు ఉన్నప్పుడే వాళ్ళకి మనం ఏదైనా చెప్పినా వాళ్ళకి మనసుకి ఎక్కుతుంది. లేదా మనం ఏదో చెప్పాము చేసాము అని అంటే, ఆ పాఠం వరకు చెప్పి వెళ్ళిపోయాము అని అంటే మనకి బాండింగ్ ఉండదు. వాళ్ళు కరెక్ట్గా వినరు, ఏదో విన్నట్టే యాక్ట్ చేస్తారు అంతే మన ముందు. మళ్ళీ తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సో నా యాటిట్యూడ్ ఏంటంటే ఎక్కడున్నా కానీ ఇక్కడ చేశాను. తర్వాత ఖమ్మంలో టౌన్లో కూడా 18 ఏళ్ళు చేశాను. ఇప్పుడు పెదమండవలో వర్క్ చేస్తున్నా, ముదిగొండ మండలం. ఎక్కడ చేసినా కానీ ఇప్పుడు అక్కడ పిల్లల పరిస్థితి కూడా అదే. ఒక్కరోజు స్కూల్కి రాకపోతే ఫోన్లు చేస్తారు, వెంటనే ఫోన్ వస్తుంది. లేకపోతేనే మా డ్రైవర్ బాబు ఉంటాడు, వాళ్ళ ఆ అబ్బాయిని పట్టుకుంటారు, మేడం గారు ఇవాళ రావట్లేదు, నువ్వు ఎందుకున్నావు ఇంటి దగ్గర అని. అంటే మనకి ఏంటంటే పిల్లలతో మనకి ఆ అనుబంధం అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళని ఒక తల్లిగా, మన ఒక టీచర్గానే కాకుండా అట్లా మన వాళ్ళని ఆదరించినప్పుడే వస్తుందండి. ఖచ్చితంగా నాకు ఎక్కడున్న పిల్లలతో అదే అనుబంధం ఉంటుంది. దేవుడి వల్ల నాకు రేపు ఏప్రిల్లో నేను రిటైర్ కాబోతున్నాను. ఇప్పటికీ 2 టైమ్స్ నాకు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. తర్వాత అన్నిటికంటే మంచి అవార్డు నాకు ఎవరు వేరే ఇవ్వక్కర్లేదండి, నాకు పిల్లలు ఇచ్చేదే నాకు బెస్ట్ అవార్డు. మన మురళి ఉన్నాడు, మురళి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది, మురళి మీ అమ్మాయికా పెట్టుకుంది పేరు, చెల్లెలికా? ఓకే ఓకే, నా పేరు వాళ్ళ చెల్లెలికి పెట్టుకున్నారట అండి. అది పేరేంటి?
ఇదేం పేరు, పెద్దవాళ్ళ పేరు కదా, అవి పెట్టుకోరు కదా. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నాకైతే నిజంగా వెయిట్ చేశాను. మన పిల్లలు మన పేర్లు పెట్టుకోవడానికే అంత వెనక ముందు ఆడతారు, ఆనో కానో ఏదో తగిలిస్తూ ఉంటారు. వీళ్ళు పెట్టుకుంటే అట్లా చెప్తే నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను పొద్దున. నాకు ఇంకా అంతకంటే అవార్డ్స్ ఇంకేం కావాలి చెప్పండి. ఒక టీచర్గా నేను రిటైర్ అవుతున్నాను అంటే అంటే జీతం కాదు, జీతం ఎట్లాగో మన బ్రతుకు తెరువు కోసం జీతం అయితే కావాలి. జీతం కోసమే కాకుండా మనం పిల్లల్లో అభిమానాన్ని సంపాదించుకోవడం అనేది నిజంగా నాకు వీళ్ళందరూ ఇచ్చిన, మనస్ఫూర్తిగా ఇచ్చిన పెద్ద అవార్డు అండి అది. ఈ పిల్లలు కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చారు, నా స్టూడెంట్స్, చారి కానీ, బిచ్చ, రమణ, ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఎంతో అభిమానంతో వాళ్ళ పనులన్నీ మానుకొని వచ్చారుగా. మీరు కూడా పాత మేడం గారు ఇక్కడ చేశారు. మా పిల్లలు కూడా అమ్మాయిలు పెళ్ళైపోయి అక్కడ ఉన్న అమ్మాయిలు బాధ్యతలన్నీ వదులుకొని పాపం వచ్చారు ఈ రోజంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇక్కడ చేశాను కాబట్టి ఇంతమంది ఈ కోఆర్డినేట్ చేసి వీళ్ళందరికీ రావడానికి కారణం ఫస్ట్ నేను చాందు సార్కి కాల్ చేశాను. చాందు సార్ని పట్టుకొని ఆ సార్ నెంబర్ ఇవ్వండి సార్ నాకు ఆ స్కూల్. ఓ వెల్కమ్ వెల్కమ్, విజయవాడ నుంచి వస్తున్నారట. ఓకే ఓకే, పద్మ వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా హ్యాపీ. చాంద్ సార్ దగ్గర నెంబర్ తీసుకొని మన రవి సార్ని కాంటాక్ట్ చేసి సార్కి ఫొటోస్ అవి పంపించి, చూడండి సార్ నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ, నేను రిటైర్ అవ్వబోతున్నాను, అక్కడ పిల్లలకి నేనేదో ఒకటి గిఫ్ట్ నాకు తోచింది నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే తప్పనిసరిగా రండి మేడం అని చెప్పి చాలా రిస్క్ తీసుకున్నారు పాపం సారు. నాకు దగ్గర ఆరాటం ఉన్న మనిషి, శ్రమ పడకండి అని మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నా. కానీ ఊరుకోట్ల సారు అందరినీ కాంటాక్ట్ చేసి అట్లా చేస్తారు. అవును అవును, నాకు అర్థమైంది సార్ని చూస్తే. ఇంత మంచి సార్, అవునా? అదేనండి, మనకి ఏంటంటే చెయ్యాలన్న కోరిక అనేది ఉండాలి, కానీ మనకి ఏది కూడా అడ్డు రాదు. కాబట్టి ఇప్పుడు ఈ పాఠశాలకి ఇట్లాంటి సారును మేడం గారు కూడా చాలా మంచి మేడం. నేను చూశాను మేడం గారు, ఇది అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదు కదా, ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. సార్ కానీ మేడం కానీ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా దాదాపు ఇక్కడ పిల్లల పేరెంట్స్ అయి ఉంటారు. అయితే మిగతా మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఈ స్ట్రెంత్ మనం పెంచుకొని మన పాఠశాలలో స్ట్రెంత్ పెరిగేటట్టు చూడాలి. మీరు ప్రతి ఒక్కళ్ళని మొబిలైజ్ చేయండి. ఇప్పుడు మేము చదువుకున్నది కూడా గవర్నమెంట్ బడిలోనే, మరి మేము ఉద్యోగాలు చేయట్లేదా? నేనైతే చెందూరు స్కూల్లో 6th to 10th, పెద్ద కోరుకొండలో 1 to 5th చదువుకున్నాను. ఆ తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ కాలేజ్లోనే చేశాను. ఎక్కడికి తీసిపోదండి. ప్రైవేట్ స్కూల్స్తో మనం అసలు కంపేరే చేసుకోవద్దు. నేనైతే కంపేర్ అసలు చేయను. మనతో వాళ్ళు కంపేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు మన బళ్ళల్లో కూడా అన్ని గవర్నమెంట్ బళ్ళన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అయినాయి. ఒకప్పుడు తెలుగు మీడియం ఉండేది. ఇంగ్లీష్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఉద్యోగానికి పోయినప్పుడు సాఫ్ట్వేర్ కానీ దేనికైనా ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఐఐటీలో మన పిల్లలు చేసినా కానీ ఇంగ్లీష్లో వెనకబడి మనకి జాబ్స్ రానివి కూడా చాలా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మన కలెక్టర్ గారు కూడా ఈసీఆర్ అనే ఇంగ్లీష్ ఎవ్రీ చైల్డ్ రీడ్ ప్రోగ్రాము మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా అందరు కూడా ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నారు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ సభకు మన మండల విద్యాశాఖ అధికారి గారు ఈ స్కూల్ నిలబెట్టడానికి నాకంటే ముందుగా గ్రౌండ్ వర్క్ చేశారు. మేడం గారు సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ మేడం, రండి రండి. అన్నపూర్ణ మేడం గారు మాట్లాడారు. మన ఎంఈఓ గారు నివేదిత మేడం గారు చాలా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ మీద. మేడం గారు నాకు కూడా తెలుసు, నేను మేడం గారికి తెలియదు కానీ మేడం గారు నాకు బాగా తెలుసు ఉంటారు కదా. మేడం చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు.
సో అట్లాంటి ఎంఈఓ గారు మనకి ఇక్కడ ఉండటం కూడా చాలా అదృష్టం. ఈ పాఠశాల నిలబడడానికి మేడం గారు కూడా చాలా కృషి చేశారు. ఇదే కృషిని మీరు కొనసాగిస్తూ నెక్స్ట్ ఇయర్కి మన ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో అసలు పాఠశాలను నిలుపుకోవాల్సిన బాధ్యత మన ఊర్లో అందరి మీద ఉంది. ఇక్కడున్న టీచర్స్ అందరూ చాలా కేపబుల్ పర్సన్స్. సో మీరు ఖచ్చితంగా మన గవర్నమెంట్ పాఠశాలకు పంపించి ఈ పాఠశాలని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానికి రెడ్డి గారు, ఇక్కడున్న టీచర్స్ కానీ, మన నాయకులు కానీ, కాంప్లెక్స్ హెచ్ఎంస్ టీచర్స్ అందరూ, వాళ్ళతో పాటు వాళ్ళందరూ సెకండరీ. కానీ ఇక్కడున్న మీ అందరూ, ఈ ఊర్లో ఉన్న పెద్దలు, తర్వాత మీ అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరినీ మొబిలైజ్ చేయండి. మన గవర్నమెంట్ పాఠశాలలు దేనికి సరిపోవండి. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఫొనెటిక్ సౌండ్తో ప్రతి ఒక్కళ్ళకి నేర్పాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఈ ఫొనెటిక్ సౌండ్తో చదవడం అనేది ప్రైవేట్ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఎవరికి రాదు. ఖచ్చితంగా గంటాబద్ధంగా చెప్తా నేను. అర్థమైందా? మన ప్రైవేట్ స్కూల్ కంటే పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లలే ఫొనెటిక్ సౌండ్తో చదవటం కానీ, ఈ రీడింగ్ వస్తే మీరు ఏ అన్నోన్ వర్డ్ అయినా కానీ వీళ్ళు చదవగలుగుతారు. అలాంటి ట్రైనింగ్ ఇప్పుడు మాకిచ్చి పిల్లలకు నేర్పించమంటున్నారు. సో ఇంగ్లీష్ లేదు అనే భావన మీకు అక్కర్లేదు. బ్రహ్మాండంగా ఇంగ్లీష్ చెప్తున్నారు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. దానికి మీ అందరూ కృషి చేస్తారా? అందరు మాట ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనీసం ఒక్కొక్కళ్ళనన్నా చేర్పియండి. ఏంటి వెనకాడుతున్నారు? ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అందరూ. చేస్తామనే చెయ్యమనే చేస్తారుగా. ఖచ్చితంగా మన రవి సార్కి, మేడంకి మంచి సపోర్ట్ ఇచ్చి మీరందరూ కనీసం ఒక్క పిల్లలన్నా ఇందులో చేర్చండి. మధ్య మధ్యలో నేను కూడా వస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ స్కూల్కి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. నా వంతు సహకారం నేను అందిస్తాను. నాకు ఇప్పుడంటే నేను సెలవు పెట్టుకోవాలి. నేను రేపు ఏప్రిల్లో రిటైర్ అయ్యాక నాకు ఏం అక్కర్లేదు. మంచిగా వస్తూ ఉంటాను. మీ పిల్లలకి ఏమన్నా మధ్య మధ్యలో క్లాసులు కూడా, నేను ఇంగ్లీష్ క్లాసులు కూడా తీసుకుంటా అప్పుడప్పుడు. సార్ చాలు సార్, నాకున్న నాలెడ్జ్ని మన పిల్లలకు కూడా పంచడానికి నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడికి నా కోసం వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి నా నమస్కారాలు. మేడం వాళ్ళు కూడా చాలా ఎంతో శ్రమపడి కల్లూరు నుంచి, మేడం చెందూరు నుంచి, సార్లు కూడా కల్లూరు నుంచి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా రవి సార్కి, చాంద్ సార్కి థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన సూచనలు, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీ సేవలు మేమైతే గట్టిగా వాడుకుంటాం. గ్రామస్తుల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈ సమయంలో మన పిల్లలు ఇంగ్లీష్లో ఎట్లా ఉన్నారు, ఎంఈఓ గారి కోసం ఇంతసేపు ఆగినవండి. ఎప్పుడో ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం. అయితే మేడం గారికి వర్క్ బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటాయి. నేనైతే ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్లే మాట్లాడతాను మేడం గారి దగ్గర. ఏంటంటే ఇక పోయి కూర్చొని చేయాల్సిందే, కావాల్సిందే. కొన్నిసార్లు అయితే భోజనం మీద చేయి కడిగి పనులు చేయించుకున్నాండి మేడం గారితో. ఎందుకంటే చెప్పడానికి మన విద్యార్థుల్లో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారో మీరు చూద్దరండి. రూపావతి ఈ పాపకండి ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈమె 2nd క్లాస్లో ఉంది, ఇప్పుడు 4th క్లాసు. కానీ అప్పుడు ఏబిసిడీలు కూడా రావు. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అని వెళ్తారు కానీ ఏమీ రావు. Everyone, MUM, HM, Sarpanch, teachers, our guests and parents. Today is very special day. It is our annual day celebration. I feel very happy and proud to stand here and speak few words. Our school was reopened with our collector Mujman Khan sir. Our MO, HM, hard work. Now school and surroundings was very beautiful and midday meals also very tasty. We play here with our friends, very happy. After my studies completed, I want to become a judge and cooperate to my family, school and village. Thank you, one and all. కోరిక ఏంటంటే జడ్జి అండి. ఎప్పుడు అడిగినా జడ్జి. నేనేంటంటే రోజులో 2-3 సార్లు గుర్తు చేసి జడ్జి కావాలంట. ఇంకో కీర్తి, రిషి, ఈయన విషయం ఏంటంటే అండి, ఈయన 1వ తరగతిలో ఉన్నాడు. అక్షరాలు రావు, ఏబిసిడీలు రావు. వాళ్ళ అమ్మ వచ్చి రోజు నాతో గొడవ, సార్ మీరు 1లోనే వేయండి లేదా 2లో వేయండి, అవసరమైతే లేదమ్మా మీ వాడు చదువు రాకపోతే అప్పుడు నన్ను నిలది. ఫస్ట్ నుంచి 3 నెలలు ఇదే గోల. అర్జున్ అయితే చెప్తే వినేవాడు కానీ
రమాదేవిని ఒప్పించడం చాలా కష్టమయ్యేది. రోజు పొద్దున్నే ఒక గంట సేపు ఇదే ఆర్గ్యూ, అయినా కూడా పట్టుబట్టి 4th క్లాస్లో ఉంచడండి. ఇప్పుడు ఈ అబ్బాయి మీరు ఇంగ్లీష్ వర్క్ షీట్స్ కానీ బుక్ కానీ మ్యాథ్స్ కానీ ఏది ఇచ్చినా చదువుతారు మా వాళ్ళు. ఎందుకంటే కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక మాట, 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి, 1 సంవత్సరం అవకాశం, ఆ మాట నాకు బాగా మనసులో పడ్డదండి. అబ్బాయి కూడా మాట్లాడుతారు. Good morning to everyone. We are very happy to see you all together. Thank you all for joining this program. A warm to welcome to respected MO, Sarpanch and teachers and SARs. I hope you all enjoy this program. I become a police. Thank you. రోజు ఇద్దరు తీసుకొచ్చింది, అట్లా అలవాటు చేద్దామా, పిల్లలు ఇండివిజువల్ రావాలని. ఆమెకి నాకు గొడవ, ఈమె నా మీద మంకు చేసిద్దండి. మంకు చేసి కంప్లైంట్లు డైరెక్ట్ పోయి వాళ్ళ ఆయన ముందు తీసుకురాడు. మా ఇద్దరు రోజు మధ్యాహ్నం గొడవే. మీకు తెలియడం కోసం చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళు చాలా అపురూపంగా పెంచుకుంటారు వీళ్ళ పిల్లల్ని. కాబట్టి కూడా మాట్లాడు. A very good morning to everyone. My name is Kirti. I am studying 4th class. I enjoy going to school every day. I learn and play with my friends. Happy. I love my parents and teachers. I want to become a doctor and help to my family, school and village. Thank you. కానీ 2 సార్లు ఇంత ముద్దులు కింద పడ్డాయి పిల్లల మీద. సభకి నమస్కారం అండి. ఊరి పెద్దలకు, విచ్చేసిన తల్లిదండ్రులకు, మా చిన్నారులకు శుభాకాంక్షలు. నేనైతే చాలా చాలా షాక్కి గురయ్యిందండి. యాక్చువల్గా మా పీడీ గారు ఎటు తీసుకెళ్తున్నారు అనుకున్నా ఫస్ట్. ఈ స్కూల్కి ఫస్ట్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ అంత మారింది. ఇదేనా ఓబుల్ స్కూల్ అని అడిగా. ఎందుకు రావట్లేదంటే, నేను ఈ బడికి ఎందుకు రావట్లేదు విజిట్ కంటే కేవలం ఆ రవి గారి వల్ల రావట్లేదు. ఇందా చెప్పారు కదా, సార్ ఫోన్ వస్తే డిఓ గారు ఫోన్ చేసినా భయపడనంత భయపడతా నేను. ఎందుకంటే ఒక్క ప్రశ్న అడగరు సార్, బంచ్ ఆఫ్ క్వశ్చన్స్. మేడం ఎక్కడున్నారు, ఈ బడికి ఎప్పుడు వస్తారు, ఈ సంగతి ఏమైంది, దీన్ని ఏం చేద్దాం, ఊరోళ్ళు ఇలా అంటున్నారు. ఆల్ క్వశ్చన్స్ టువర్డ్స్ మీ. ఎంతగా వస్తాయంటే అన్ని ప్రశ్నలు వస్తాయి. ఇన్ని ప్రశ్నల వెనుక ఇంత అందమైన పాఠశాల ఒకటి తయారవుతుందని నేను ఊహించలేదు. ఐ కంగ్రాచులేట్ తాండూరి రవి గారు. హృదయపూర్వక అభినందనలు సార్ మీకు. రవి గారు ఇంట్లో ఆయన ఇంటి పేరులో తాళ్ళు ఉన్నట్టు ఈ ఊరిని కట్టుపడేశారండి తాళ్ళతోటి. ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ దీని వెనక మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ మేడము, ఆ పిల్లలంతా బాగా మాట్లాడుతున్నారండి. ఆ వయసులో జడ్జి అంటే కూడా తెలియదు, జడ్జి అవుతారంట, డాక్టర్ అవుతారంట. డాక్టర్ అయిన అమ్మాయి ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేస్తుందంట, ఊరికి సహాయం చేస్తుందంట. ఆ చిన్న మనసులో అలాంటి బీజాలు వేస్తే తప్పనిసరిగా ఊరికి ఉపయోగపడతారండి. ఆ చిన్న పిల్లలకి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. మీ పిల్లలే కాదు, మీ మీద వస్తాం వెళ్ళిపోతాం, ఉండేది మీరే నడుము కట్టాలండి ఈ బడిని బాగు చేసుకోవడం కోసం. ఇదే టెంట్ వేసినప్పుడు ఫస్ట్లో బురద, వర్షం, నాకు టెన్షన్. కలెక్టర్ గారిని పిలుచుకున్నాం. కలెక్టర్ గారు వస్తారా రారా డౌట్. మధ్యాహ్నం అయిపోయింది, 2 అయింది, 3 అయింది, 3:30కి వచ్చారు కలెక్టర్ గారు. వచ్చి మీ పాఠశాలను చూసి, ఆ మహానుభావులు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, కానీ ఎంత తొందరగా వితౌట్ ఎనీ హెజిటేషన్ 10 lakhs శాంక్షన్ చేసి వెళ్ళారు. 10 lakhs శాంక్షన్ చేస్తే ఎన్ని బాధలు పడ్డామో. వర్షంలో తిరిగాం, చెట్లు ఇవన్నీ, పాములు. నాకు ఒక పాము ఫోటో వస్తుంది తాళ్ళూరు రవి గారు పెట్టినవి. ఒక చెట్టు ఇరిగిపోయిన కొమ్మ, పిల్లలు, బాత్రూము, తర్వాత ఊడవడానికి రానన్న మేడంతో గొడవ, అన్ని వీడియోస్ నాకు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు. ఈవెన్ నా పిల్లల వీడియోస్ అన్న వీడియో కాల్ అన్న మాట్లాడిన కానీ సార్తో మాట్లాడితే ఇందాక చెప్పే కదా ఎన్నోసార్లు ఆ పేపర్ మీద సిగ్నేచర్ చేయడం కోసం సార్ తొందరగా వెళ్ళాలి, మళ్ళీ బడి పాడవకూడదని చెప్పి అన్నం తినేదాన్ని ఆపి చేయి కడుక్కొని సంతకాలు పెట్టి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. దాని వెనక కష్టం అంతా వీళ్ళదండి. నేను పెళ్లిలో అంతా వేసాక మామ అనమంటారు కదా, బ్రాహ్మణి గారు అన్నీ చదివాక మామ అని అంటారు కదా, అంటే నేనే చదివినట్లు లెక్క. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డాక నేనేదో మామ అన్నాండి, నాది ఏం లేదు ఇందులో. కానీ ఇంత చక్కటి పాఠశాలలో నేను ఈ ఓబులరావు బంజర్లో చూస్తానని నేను అనుకోలేదు. కానీ ఉన్నారు
అందరూ కలిసి కూర్చోండి, పిచ్చాపాటి మాట్లాడుకోండి, ఒక గద్దె మీద కూర్చోండి, ఏం చేద్దాం ఈ బడికి, ఈ బయటికి పొద్దున్నే పొలోమని వెళ్ళిపోయే పిల్లలందరిని ఆపుకొని ఈ బడిలో పెట్టుకొని నేను చదువుకున్నప్పుడు ఇంత ఎగ్జామ్స్లలో మెరిట్ వచ్చిన వాళ్ళ టీచర్ని వాడుకోకుండా మీరు ఎక్కడో దూరపు కొండలు నునుపని నున్నగుందని మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంత చక్కటి బ్యాచ్ని పెట్టుకొని చూడండి, ఒకసారి థింక్ బిఫోర్ యు లీప్ అని మీరు ఆలోచించుకోవాలండి. చూసుకోండి, ఒక్కసారి ఈ బడిని చూసుకోండి. ఇంత చక్కటి వాతావరణంలో మీరు పిల్లలందరినీ తీసుకొచ్చి పెడితే మనం ఏదో ఒక సిఫార్సు చేసి ఇంకా ఎక్స్ట్రా రూమ్లు కట్టించుకోవడానికి विशालंगा सर उंडार दाड़े झाड़ कन वो बिल्डिंग काला कन लार कन को गोड़ा छेनी कन मुना कन गेट छेनी कन कतरा चमके को तम आज चमके अवसर में छेनी आवड़ी बली बड़ी छुचा पर सार लो तमर बड़ी तम कापाड़ लो उचेक बात को अपन गाँव में ना कंपलसरी के गाँव में गुर्तुम पे रेणु को तो टाने गुड़ी रेणु लापते बड़ी रेणु कन के लिया वहाँ साची का कोनी तमें हारते सको हारते छेनी को तम भूल के को कहीं को मन माने चलो मन आइते हारते से मेन का अपने ना अपन कापाड़ लो ग्वार माटी ना कापाड़ लो कच्चको जाना अपन ग्वारेन छोड़ दे क्वारी क्वारेन झल्ले नांगे जा रहे वाला अपन लारे ग्वारे जाति आने दी मर जा रही उन कापाड़ लो गामेन कापाड़ लो बड़ी कापाड़ लो उची काई रहो तो डेवलप कर लो तब मेरे काई रेणु को ब्रेन अच्छा जो सताना पोगोटो मोतो थैंक यू అత్యంత విశిష్ట అతిథి మన స్కూల్కి వచ్చి మొట్టమొదటిగా అపాయింట్మెంట్ తీసుకున్న అన్నపూర్ణ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందు కూడా మా సీనియర్లు కూడా ఇక్కడ స్కూల్లో చాలా మంది చదువుకున్నారు. వాళ్ళ రికార్డ్స్ కూడా అందరికీ స్టడీ కండక్ట్స్ 10 సార్లు కాదు 20 సార్లు అయినా రాపించుకోవచ్చు. మరి ఎక్కడో ఒక చోట పోగొట్టుకుంటాం. మనకు ఏదో ఒక రోజు అది చాలా బై లక్ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు మన ఎంఈఓ గారి దగ్గర అప్పుడు హెచ్ఎం మేడం అక్కడ చదువుతుంటారు. మంత్లీ 3rd సాటర్డే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది ఆ స్కూల్లో. ఏ స్కూల్లో ఎట్లా ఉన్నా కూడా అక్కడ మంచి ఆతిథ్యం ఇస్తారు పేరెంట్స్కి ఆతిథ్యం. ఏ విధంగా స్కూల్ రీఓపెనింగ్ చేయాలని నన్నే అడుగుదాం అనుకుంటున్నారంటే అదే టైం నేను వెళ్ళకొచ్చాను. ఆ విధంగా ఒక 3-4 సార్లు మన స్కూలు కారు వేసుకొని మేడం గారు వీరాడే సార్ వీరందరూ 3 రోజులు కారు వేసుకొని తిరిగారు. నేను వాళ్ళతో పాటే మా ఇంటికి కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటే తిరిగినాం. టైం వచ్చింది, క్యాన్వాసింగ్ డే వస్తుంది. క్యాన్వాసింగ్ చేయాల్సిన సమయంలో ఆ చివరి సార్లు ఇద్దరు పాపం మంచి ఎండ వాళ్ళ మైక్ పట్టుకొని బైక్ మీద వాళ్ళతో పాటు నేను బైక్ ర్యాలీ కష్టపడ్డారు పాపం. ఇంటింటికి తిరిగారు. మన తర్వాత సార్ వచ్చారు. ఆ తర్వాత అడ్మిషన్ రాయడం జరిగింది. 30 ఏదైనా అర్జెంట్ ఉన్నా కూడా నేను సర్పంచ్ కాకముందు నుంచి అయినా నన్ను కాంటాక్ట్ చేసేవాళ్ళు. నా వంతు నేను సహకారం చేసుకుంటూ స్కూల్ నడిపినాం. ఇదొక ఎత్తు మంచిదే. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళ గురించి చెప్పాల్సింది ఒకటే. నా పిల్లలు కూడా గవర్నమెంట్లో చదువుకున్నాను, నేను కూడా చదువుకున్నాం. మా వాడికి 380 పాసులు కూడా వచ్చింది. సరే నేను అక్కడ వసతులు బాగాలేక అతను వచ్చేసింది. ఇప్పుడు ఎట్లుందంటే మన గవర్నమెంట్లో మీరు ఆ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఇది కూడా సార్ ముందుగానే నేర్పిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు సభాపూర్వకంగా ఏమంటున్నారు మేడం గారు మన పిల్లలకి ఆ గిఫ్ట్లు తీసుకొచ్చారండి. పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు. ఎంత అభిమానం ఉంటేనే మేము కూడా ఎప్పుడు వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినా కూడా అంత చొరవ తీసుకోలేదు. అన్నపూర్ణ మేడం గారికి అందరి పక్షాన ఆ చప్పట్లతోటి ఆ మేడం గారికి ఇంకను ఇక్కడికి ఆ ఆడబిడ్డలు అండి పెళ్ళి అయ్యి వేరే ఊరు అత్తగారింటికి పోయిన ఆడబిడ్డలు కూడా వచ్చారండి. పాపం వాళ్ళు చాలా దూరాలు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళు నా మీద ఉంచిన అభిమానానికి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకా ప్రసాద్ గారు కానిస్టేబుల్ అండి, కేలోత్ ప్రసాద్ గారు పాపం సెలవు లేదు కానీ దీనికోసం ఆయన చాలా దూరం నుంచి జులూరుపాడవతల నుంచి ప్రయాణం చేసి మా టీచర్ని చూడాలి. నర్సిరెడ్డి గారు మా టీచర్ని చూడాలి. ఇక్కడ ఉన్న చారి గారు అయితే పని చేస్తుంటే తీసుకొని వచ్చినండి. పని చేస్తుంటే మధ్యలోనే ఎక్కడ వదిలిపెట్టి తీసుకొని వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రసాద్ గారు, కృష్ణ గారు మీ అందరు కూడా జరగాలన్నా ఎలక్షన్ జరగాలన్నా ఎవరి దగ్గరకో పోవద్దు. ఏది జరగాలన్నా మమ్మల్ని మన బడిని వాడుకోండి. విజయ్ సార్, రాయల్ సార్కి, సుధీర్ గారికి, ఇంకా సుధాకర్ గారికి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి మా ఆతిథ్యం వచ్చిన ఎడం చేత అది పట్టుకోండి, కుడి చేత ఓకే.
స్టూడెంట్స్ అండి, వాళ్ళ టీచర్కి ప్రేమతో ఒక గ్రామ పెద్దలు అభినందించుకున్నారు. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్, మిమ్మల్ని ఖచ్చితంగా మేము హానర్ చేయాలి. ఎందుకంటే ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ. ఈ మేడం గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. ఎక్కడో దూర ప్రాంతం వరంగల్లో ఉండాల్సిన మా ఆతిథ్యాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా
ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఎలా పంపిస్తారో అలా నాకు ఒక చీర పెట్టి, బొట్టు పెట్టి, చీర పెట్టి నన్ను మంచి ఆతిథ్యం ఇచ్చారండి. దీనంతటికీ కారణమైన రవి సారు, రజనీ మేడం, తర్వాత నివేదిత మేడం, కాంప్లెక్స్ హెచ్ఎం గారు, ఝాన్సీ గారు, చాంద్ సార్, ఇంకా ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అనుభవాన్ని మూటగట్టుకుని మధురమైన అనుభూతితో నేను తిరుగు ప్రయాణం అయ్యానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.